వెల్కమ్ టు స్టూడియో తెలుగు. 2047 వికసిత భారత్ కేవలం ప్రధాని నరేంద్ర మోదీ వల్లనే సాధ్యపడుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ అన్నారు. మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని అమలాపురంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద కూటమి శ్రేణులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎంపీ హరీష్ మాథూర్, స్థానిక శాసనసభ్యుడు ఐతపత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలోని ఇండియా కూటమితో పాటుగా మరికొన్ని శక్తులు మోదీ పాలనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరిన్ని కుట్రలు పన్నినా దేశ ప్రజల్లో మోదీపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టలేరని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇండియాను 3వ అతి శక్తివంతమైన దేశంగా నిలపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అని వెల్లడించారు. తదుపరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కోసి వేడుక నిర్వహించి అనంతరం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షల తర్వాత మందులు, కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 70వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనము బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఈరోజు మన గడియార స్తంభం దగ్గర మనం ఇక్కడ బీజేపీ నాయకులు, తెలుగుదేశం, జనసేన అందరూ కూడా కలిపి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కిమ్స్ ఆధ్వర్యంలోని మెడికల్ క్యాంపు, అలాగే చాలా వరకు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళకి కూడా కల్జోలు కావాల్సిన ఉన్న ఇబ్బందిని పూర్తి చేయాలని చెప్పి ఈరోజు వాళ్ళకి కూడా కల్జోలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఉన్న 11 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ప్రధానమంత్రిగా ఉంటూ ఆయన అనేక రిఫార్మ్స్, ఎంత అద్భుతమైన రిఫార్మ్స్ అంటే ఈ 11 ఇయర్స్లోని అన్నిటినీ విషయాలు కూడా ప్రజలతో మాట్లాడుతూ ఏ విధంగా మనము ఆయన ప్రధానమంత్రిగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఈ రెండింటినీ మన దేశాన్ని ఈరోజు 3వ స్థాయికి తీసుకురావాలి, మన లార్జెస్ట్ ఎకానమీ అని చేయాలని ఒక శపథంతో, అలాగే 2047 విజన్ డాక్యుమెంట్తోని రేపన్నాడు మనం ఒక డెవలప్డ్ నేషన్ అవ్వాలనే ఒక ఆలోచనతో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు ప్రజలందరితోని మనం ఈరోజు ఈ మీటింగ్లో మాట్లాడుకుంటూ అదేవిధంగా ఆయన ఇదే విధంగా మనకి రేపన్నాడు ఆయన అన్న 2047 వికసిత్ భారత్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితోనే సాధ్యం. ఖచ్చితంగా మనం ఈరోజు మనం గమనిస్తే ఏ విధంగా ఇతర దేశాలతోని వాళ్ళు ఎంత మనపైన ఇబ్బందులు పెట్టినా మనం నిలబడడం, అది కూడా ఆయన వల్లనే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అనేక ఆపోజిషన్ లీడర్స్ చెప్తారు, ఎందుకంటే ఆయన స్థాయికి ఆయన రాలేని పరిస్థితి వాళ్ళందరిది. సో ఈరోజు దుష్ట ప్రచారం, తప్పుడు ప్రచారం వేస్తూ ఆయన్ని ఏదో డిఫేమ్ చేద్దామని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితిలో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. మీరు ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఈ రోజునే ఆయన ప్రధానమంత్రి గారు రేపన్నాడు ఇది 3వ టర్మ్ ఆయన ప్రధానమంత్రిగా ఆయన ఉన్నది. రేపు 4వ టర్మ్ అయినా 5వ టర్మ్ అయినా ఖచ్చితంగా ఆయనే ఉంటారని కూడా మేము అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఉన్న భారతదేశ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన, రేపన్నాడు మనం అనుకున్న విధంగా మన దేశం ముందుకు అడుగులు వేయాలన్నా, రేపు మనం ఇతర దేశాలతోని మనం నిలబడాలన్నా ఇదంతా కూడా ఆయనతోనే సాధ్యం అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా మీరు చూస్తున్నారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారితో పాటు కలిసి ఏ విధంగా మన అభివృద్ధిని మన ముందుకి, అభివృద్ధితో పాటు సంక్షేమంని బాధ్యతగా తీసుకుంటూ మనం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రపైన, మన అందరిపైన ఉన్న బాధ్యత ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి, లేకపోతే మనం ఇచ్చిన సంక్షేమం, సూపర్ 6 ప్రోగ్రామ్ అయినా అన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ ఖచ్చితంగా రేపు అన్నాడు మన రాష్ట్రాన్ని కూడా ఇతర రాష్ట్రాలతోనే ఒక కాంపిటేటివ్గా ముందు స్థాయిలోని తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన ఉంది. అది కూడా సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్, బీజేపీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి, నల్లా పవన్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదం.
ఈరోజు మనం 15వ తారీఖుని మనం ప్రారంభించుకున్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ప్రధానమంత్రికి మనం ఒక్క రోజుతో సరిపోదు. మీ అందరూ కూడా ఆలోచించండి. 2వ తారీఖు వరకు ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం చేయాలని దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా 2వ తారీఖు వరకు ఆయన పుట్టినరోజు వేడుకలుగా ఏ విధంగా మనము దేశానికి మొత్తం ఇచ్చిన కరికులం మెడికల్ హాస్పిటల్స్ అయినా సరే, అదేవిధంగా మనం కూడా 22వ తారీఖు వరకు కూడా పార్టీ పరంగా మనం అందరం కూడా బాధ్యత తీసుకుని కార్యక్రమాలు రూపొందిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే మోడీ గారికి, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈరోజు దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ముందుకు దేశాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి, మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో ప్రజలు కూడా నరేంద్ర మోడీ లాంటి ప్రధాని మాకుంటే మా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి నరేంద్ర మోడీ లాంటి ప్రధాని మాకు కూడా కావాలని ఆకాంక్షిస్తున్నారు. మన దేశ నాయకుడే కాదు, నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడు. ఏదైతే ఈ భగవంతుడు నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని, మరింత యశస్సు సేవ చేసే శక్తి మరింత కూడా భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ రేపు వచ్చే 2వ తారీఖు వరకు కూడా, అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ నరేంద్ర మోడీ గారు పక్షోత్సవాలు జరపాలనేటువంటి పార్టీ నిర్ణయం. ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రజా సంక్షేమం పథకాలు ఏ విధంగా రిలీజ్ చేస్తున్నారు, ప్రజల యొక్క మన్నలను ఏ విధంగా పొందుతున్నారు, కింది స్థాయి అంత్యోదయ వరకు ఉన్నటువంటి పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు అందాలనేటువంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి నిత్యం ప్రజల కోసమే ప్రాకులాడుతున్నటువంటి నిత్య కృషివలుడు నరేంద్ర మోడీ. అటువంటి ఆయన జన్మదినోత్సవం కార్యక్రమంగా మనం ఈ రోజున అమలాపురంలో గడియార స్తంభం దగ్గర మన ఎంపీ హరీష్ మాధురి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరం కూడా త్వరలో మనం నిర్వహించుకుంటాం. అలాగే పారిశ్రామికంగా మనం అనేక కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఆలయాలు, స్కూల్స్ అభివృద్ధి కార్యక్రమంలోని రోడ్లు విస్తరణలో కానీ, వీటన్నిటిలో కూడా ఈ సేవా కార్యక్రమాలు, ఈ సేవా పక్వాడ కార్యక్రమంలో రేపు అక్టోబర్ 2వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాం. దానికి ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఈ కార్యక్రమంలో నిలబడాలని, ప్రజలను కూడా మేము సహకారం ఇవ్వాలని వాళ్ళని కూడా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా కలిసి వారి పక్షోత్సవాలని ఘనంగా నిర్వహించుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.